హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్, ఎంకరేజింగ్గా ఉంటాయి. సో అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, చాలామంది నిరుద్యోగులు స్థానికంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నా వాటి వివరాలు తెలియక ఆ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతుంటారు. సో అటువంటి వారి కోసం వచ్చిందే మనకి లోకల్ యాప్. సో మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి అవకాశాలకు సంబంధించి ఈ యాప్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు మీ మొబైల్కి యాప్ ద్వారా అయితే మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు స్థానికంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని అక్కడ విస్తరింపజేయాలనుకున్నా, ఆ బిజినెస్లో మీరు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకున్నా కూడా మీరు లోకల్ యాప్లో పోస్ట్ అయితే చేయవచ్చు. సో మీకు ఇటు న్యూస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అది గ్రామ పరిధిలో కావచ్చు, జిల్లా పరిధిలో, జాతీయ అంతర్జాతీయ పరిధిలో ఉన్నటువంటి న్యూస్ను కూడా ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్గా చేరవేస్తుంది. ఇటు జాబ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, న్యూస్ రిలేటెడ్ కావచ్చు, ఇంకా మ్యాట్రిమోనీ లాంటి సర్వీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఈ లోకల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మీకు 100% యూజ్ ఉంటుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పక్కా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీసు ఉద్యోగార్థులకు బహుపరాక్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో నెగిటివ్ మార్కులు, దరఖాస్తుల్లో భారీ తిరస్కరణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సేమ్ అప్డేట్ మనకు నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే నిన్నటి న్యూస్లో మనం దీన్ని చూడలేదు. కొంతమంది అభ్యర్థులకు సంబంధించి కామెంట్ కూడా చేశారు. సో నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారంటే ఊహించి బబ్లింగ్ చేస్తే 30 అంటూ చూడవచ్చు. 5 తప్పుడు సమాధానాలకు ఒక నెగిటివ్ మార్కింగ్, పోలీస్ ప్రాథమిక రాత పరీక్షలో తొలిసారి ప్రయోగం అంటూ ఇచ్చారు. అయితే దీనిలో మనకు కొన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అయినట్టు కూడా నిన్న న్యూస్ పేపర్లో ఇచ్చారు. 3 లక్షలకు పైగా దరఖాస్తుల తిరస్కరణ అంటూ ఇక్కడ చూడవచ్చు. ఒకసారి దీనిలో ఏమి ఇచ్చారని చూద్దాం. సో ఈ రోజు న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారని కనుక చూసినట్లయితే మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో సో పోలీసు ఉద్యోగార్థులకు పోలీస్ నియామక మండలి కీలక సూచనలు చేసింది. నియామకాల ప్రక్రియ, దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడం నియామక ప్రక్రియకు సంబంధించి ఈ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి అవడంతో ఆగస్టులో 2 దఫాల్లో ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు అధికారులు కీలక సూచన చేశారు. గతంలో జరిగినటువంటి పోలీస్ ప్రిలిమ్స్ పరీక్షల్లో నెగిటివ్ మార్కులు లేవని, ఈసారి జరగబోయేటువంటి పరీక్షలో తొలిసారిగా నెగిటివ్ మార్కింగ్ పెట్టడం జరిగిందని చెప్పేసి పేర్కొన్నాడు. 2018 నోటిఫికేషన్ సమయంలో పీడబ్ల్యూటీలో అర్హత పొందేందుకు కేటగిరీల వారిగా మనకు వేర్వేరు మార్కులకు సాధించవలసి అయితే ఉండేది. ఓసీలు అయితే 40%, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీ మాజీ సైనికులకు అయితే 30% రావాల్సి ఉండేది. సో అప్పట్లో నెగిటివ్ మార్కులు కూడా ఉండేవి కాదు. కాకపోతే ఈసారి దానికి భిన్నంగా మనకు మొత్తం అన్ని కేటగిరీలకు 30% మార్కులే అర్హత పెట్టారు. కాకపోతే ఆ 200 మార్కులకు ప్రశ్నపత్రంలో 60 మార్కులు వస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కనుక జాగ్రత్తగా ఆన్సర్స్ పెట్టవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. ఓఎంఆర్ షీట్లో ఎలాంటి బబ్లింగ్ లేకుండా ఉన్నటువంటి సమాధానాలకు 0 మార్కులు పరిగణలోకి తీసుకోబడతాయని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రభలో ఇచ్చారు. అయితే నిన్నటి న్యూస్ పేపర్లో మనకు ఈనాడులో కూడా సేమ్ ఇదే అప్డేట్ ఇచ్చినప్పటికీ దీనిలో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే లాస్ట్లో 3 లక్షలకు పైగా దరఖాస్తుల స్వీకరణ అంటూ చూడవచ్చు. సో ఈసారి పలు కారణాలతో భారీగా దరఖాస్తులు తిరస్కరణకు గురి అయ్యాయి. తొలుతగా 17,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 587 ఎస్ఐ పోస్టులు కాగా సుమారుగా 2,47,000 దరఖాస్తులు వచ్చాయి. అలాగే 16,000 కానిస్టేబుల్ పోస్టులకు దాదాపుగా 9,54,000 దరఖాస్తులు చేసుకున్నారు. అయితే పరిశీలన అనంతరం ఎస్ఐ పోస్టుకు సుమారు 2,45,000 పోస్టులు, అదేవిధంగా దరఖాస్తులు, కానిస్టేబుల్ పోస్టుకు 6,50,000 దరఖాస్తులే మిగిలాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో దీనిలో చాలా అంటే 3 లక్షల దరఖాస్తులు రిజెక్ట్ అయినట్టుగా వీళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వాటికి సంబంధించి ఎలా చూసుకోవాలి అండ్ వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇక్కడ ఏమి ఇవ్వలేదు. కొంతమంది అయితే నన్ను అడిగారు. సో దీని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మరొక వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ మనకి ఇది. సో ఈ రోజు అయితే మనకు ఆంధ్రప్రభలో కూడా సేమ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే డిఆర్డీఓలో సైంటిస్ట్ కోళ్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 630 పోస్టులకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకు సైంటిస్ట్ బి కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు. సో పోస్టును అనుసరించి మీకు స్పెషలైజేషన్తో పాటుగా బీఈ, బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. గేట్ పరీక్షలో తగిన స్కోరు, లేదంటే మీరు ఏదైనా ఐఐటీ కావచ్చు, ఎన్ఐటీలో చేస్తే మీకు 80% మార్క్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ అండ్ రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో పూర్తి వివరాలకి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. దీనిలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక వెబ్సైట్లో టెట్ ఓఎంఆర్ పత్రాన్ని పెట్టే యోచన అంటూ మరొకసారి మనం ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. నిన్నటి వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు వెల్లడైనందున త్వరలో అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలను వెబ్సైట్లో ఉంచాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి భావిస్తుంది.
పరీక్షకు సంబంధించినటువంటి తుదికి వెలువడిన తర్వాత కొన్ని ప్రశ్నలకు మార్కులు కలుస్తాయని భావించినా అందుకు భిన్నంగా ఎటువంటి మార్కులు లేదని, తమకు అన్యాయం జరిగిందని కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓఎంఆర్ పత్రాలను వెబ్సైట్లో ఉంచాలని, డౌన్లోడ్ చేసుకోవాలంటే కొంత ఫీజు వసూలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఒక అధికారి చెప్పారంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. తమకు మార్కులు పెరగాల్సి ఉందని 20 నుంచి 30 మంది వరకు ఈ ఫిర్యాదు చేశారని చెప్పేసి చెప్తున్నారు. అయితే కేంద్రం ప్రతి ఏటా 2 టైమ్స్ మనకు సీటెట్ అయితే నిర్వహిస్తుంది. అందుకు సంబంధించిన ఓఎంఆర్ పత్రాలను ఉచితంగానే డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఇస్తుంది. అదే విధానాన్ని ఇక్కడ కూడా కొనసాగించాలని అభ్యర్థులు కోరుతున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా అయితే మనకు ఈ టెట్కి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్స్ అయితే వెబ్సైట్లో పెట్టేటువంటి యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. అయితే వాటికి కొంత అమౌంట్ కూడా తీసుకోవాలని యోచనలో ఉన్నట్టయితే చెప్తున్నారు. కాకపోతే అభ్యర్థులు సీటెట్ లాగానే ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఓఎంఆర్ షీట్లు అందించాలని చెప్పేసి చెప్తున్నారు. మరి ప్రభుత్వం అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆగిన అంగన్వాడీ నియామకాలు మెరిట్ లిస్ట్ రాగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు మెరిట్ లిస్ట్ రాకగానే అభ్యర్థుల ఎంపికకు బ్రేక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మెరిట్ లిస్ట్ రాకపోవడం వల్లనే ఇక్కడ ఆ ఎంపిక ప్రక్రియ ఆగినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇది సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అప్డేట్. అండ్ ఇంకా మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ విషయంలో అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 500కు పైగా టీచర్ ఆయా పోస్టుల ఖాళీలు, 5,800 పైగా వచ్చినటువంటి అప్లికేషన్లు, గత ఏడాది సెప్టెంబర్లో దరఖాస్తుల స్వీకరణ, ఇంకా పూర్తి కానటువంటి భర్తీ ప్రక్రియ అంటూ చూడవచ్చు. సో మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే ప్రక్రియ పూర్తి చేస్తాం. మెరిట్ లిస్టులను రెడీ చేయకపోవడంతో రాష్ట్ర స్థాయిలో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఆ లిస్టులు రాగానే జిల్లాల్లో అంగన్వాడీ ఆయా టీచర్ల పోస్టులను నియామకాలను పూర్తిగా భర్తీ చేస్తామంటే ఇక్కడ మనకు రామ్ గోపాల్ రెడ్డి, సిద్దిపేట జిల్లా సంక్షేమ అధికారి అయితే ఒకరు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో అంతకుముందు మనకు రెగ్యులర్గా ఈ అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఈ మధ్యలో అయితే బ్రేక్ పడింది. అయితే వీటికి ఏంటంటే అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ల మెరిట్ లిస్టులు కావచ్చు, ఆ భర్తీ ప్రక్రియ కంప్లీట్ కాలేనందువల్ల సో ఈ ప్రక్రియ ఆగుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇంకా పలు జిల్లాలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎందుకు ఆగాయి, వాటికి సంబంధించిన అప్లికేషన్స్ ఏమున్నాయనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ మెరిట్ లిస్టు వచ్చినాక మిగతా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 294 వేకెన్సీస్ గాను గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్స్కి సంబంధించిన ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో 22 జూలై వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. అట్లే మనకు 58 ఉద్యోగాలకు సంబంధించి సూపర్వైజర్ అండ్ ఇంజన్ టెక్నీషియన్ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్లో కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ ఉద్యోగాల పేరిట గరాణా మోసం అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ₹66 లక్షల వసూలు, 3 మహిళలపై కేసు, డీసీపీ అఖిల్ మహాజన్ అని చెప్పేసి ఇక్కడ మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి వద్ద నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టింది ఓ లేడీ ముఠ. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. తక్కువ టైంలో ఎక్కువ సంపాదనే లక్ష్యంగా హైదరాబాద్కు చెందినటువంటి స్వరూప అలియాస్ రూప అండ్ సిసిసి మంచిర్యాలకు చెందినటువంటి రజిత, సుశీల అనేటువంటి 3 ముఠాగా ఏర్పడ్డారు. పొలిటికల్ లీడర్స్ వద్ద పిఎల్ఎం అంటూ మంచిర్యాల, మందమర్రి, భూపాలపల్లి, ఏటూ నాగరం ప్రాంతాలకు చెందినటువంటి 16 మంది దగ్గర నుంచి 66 లక్షల రూపాయలు వసూలు చేశారు. వారందరికీ కలెక్టరేట్లో, సింగరేణిలో, ఎన్టీపీసీ సంస్థలో అకౌంటెంట్, క్లర్క్, అటెండర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నమ్మబలికారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇటువంటి నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తున్నటువంటి తరుణంలో కొంతమంది దీన్ని క్యాచ్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో డబ్బులు ఇస్తే గవర్నమెంట్ జాబ్ ఇస్తాం, ఈ జాబ్ పెట్టిస్తామని చెప్పేసి ఎవరైతే చెప్తారో అవి నమ్మకండి. అట్టిగా మీరు మనీ లాస్ అవుతారు. సో ఈ టైంలో మీరు చదవకుండా వాటిపైన నమ్మకంతో ఉంటే ఇటు జాబ్ కూడా మీరు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. మీరు ఎవరైతే పర్ఫెక్ట్గా చదివితే మీకు ఇక్కడ ఇప్పుడు రాబోయేటువంటి 1 to 1.5 yearలో నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి కనుక ఏదో ఒక జాబ్ మీరైతే సాధించవచ్చు. సో ఇటువంటి ఫేక్ని నమ్మకండి, మీరు నష్టపోకండి. ఇటువంటిది మనం ఈ మధ్య కాలంలో తరచూ చూస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి. అండ్ కారుణ్య నియామకాల ద్వారా 1200 ఉద్యోగాల భర్తీ అంటూ మరొక అప్డేట్ చూడవచ్చు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ఆర్టీసీలో మనకు కారుణ్య నియామకాలకు సంబంధించి నిన్నటి న్యూస్ పేపర్లు ఇచ్చారు, ఈ రోజు కూడా మనకు ఈనాడులో ఇచ్చారు. కాకపోతే ఇక్కడ 1200 ఉద్యోగాలను విడతల వారీగా భర్తీ చేస్తామన్న అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈరోజు మనకు ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ ఇక్కడ మనం చూడవచ్చు. వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఆది హిందూ దళిత ఉద్యమాలకు సంబంధించినటువంటి మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీన్ని వెలుగు న్యూస్ పేపర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చాలామంది వీటికి సంబంధించిన పీడిఎఫ్ అడుగుతున్నారు. ఒక్కొక్కసారి మీరు పెట్టట్లేదని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సో నేను నాకు వీలుని బట్టి అయితే పెడుతున్నాను. మీరు జస్ట్ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ లేదా వెలుగు పేపర్ టుడే అని చెప్పేసి కనుక కొట్టినట్లయితే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. అట్లా మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని పేపర్లకు ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ లాంటి పేపర్లకు మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ అక్కడ ఉండేటువంటి గూగుల్ ఐడి తోటి కావచ్చు, లేదంటే మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అయితే మీకు పేపర్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోవచ్చు. వీలైతే నేను కూడా కింద ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ విద్యుత్
అండ్ నెక్స్ట్ విద్యుత్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా ఇక్కడ మనకు మన తెలంగాణలో ఇది ఇవ్వడం జరిగింది. ఇంకా కరెంట్ అఫేర్స్ సంబంధించి కూడా వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లు ఇచ్చారు. సో వీటన్నిటికి సంబంధించి మనకి ఈరోజు అయితే న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. రాబోయేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే మీకు ఇవి ఎక్సలెంట్గా పనిచేస్తాయి. సో తెలంగాణ చరిత్ర 99 రూపీస్కే 1500 బిట్స్ తోటి అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్స్లో చాప్టర్ వైజ్గా మీకు యాప్లో అందుబాటులో ఉంది. ఇక ఉద్యమ చరిత్ర 3000 బిట్స్ తోటి కూడా సో మీకు 150 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిటీ తోటి చాప్టర్ వైజ్గా అందుబాటులో అయితే ఉండడం జరిగింది. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో ఇంకా కరెంట్ అఫేర్స్ కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అండ్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ చెప్పించాము. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు 100% యూజ్ ఉండేటువంటి కంటెంట్ మన యాప్లో అయితే రాబోతుంది.